దేవనామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనం చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మధ్య భాగం నుంచి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మధ్య భాగం నుంచి చదువుకుందాం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రేమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి మరి ఒక ప్రభువు దినంలోనికి దేవుడు మనందరికీ ప్రవేశం ఇచ్చి ఉన్నాడు. ప్రభు దినాన ఇలాగ బల్లను సమీపించి ఆయన యొక్క మరణ పునరుత్థానములను, ఆయన యొక్క బలియాగమును, మన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనము తలపోసుకుంటూ మరి ఆయనను మనసారా ఆరాధించడానికి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన ఒక గొప్ప ధన్యతను బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో బల్లను మనం సమీపించినప్పుడు, బల్లను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటంటే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు లేక నా కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు అనే సంగతి కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ యొక్క మన ఎదుట ఉన్నటువంటి పాత్రలు మనకు అవే జ్ఞాపకాన్ని చేస్తాయి. ఆయన యొక్క శిలువ మరణం, ఆ శిలువ మరణం దేని కొరకు అంటే మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు అని పౌలు కూడా గలతీయులకు రాస్తూ ఆ మాటను సెలవిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అని మనం చదువుతాం. ఇది ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ, ఇది వెలకట్టలేనటువంటి ప్రేమ. మరి ఎందుకు పౌలు ఇలాగా చెప్తా ఉన్నాడు అంటే, ఈ యొక్క గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 19వ వచనంలో అంటాడు, నేనైతే అని అంటూ దేవుని విషయమై జీవించు నిమిత్తము అని ఆయన యొక్క అనుభవాలు లేక ఆయనను గురించినటువంటి సంగతులు ఆయన చెప్తా ఉన్నాడు. నేనైతే ఏం చేస్తూ ఉన్నాను అంటే, ఇదిగో నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల నేను జీవిస్తూ ఉన్నానని ఆయన యొక్క విశ్వాసమును గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా అక్కడ ఆయన పలికే మాట ఏంటంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు అని. ఇది పౌలు యొక్క అనుభవం. ఈ మాటలు చెప్తా ఉంది పౌలు. ఆయన అనుభవం కలిగి ఉన్నాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు అని. ఇందులో నుంచి ఈ ఉదయకాల సమయమున ఆరాధనకు సహాయకరంగా కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. అప్పగించుకున్నది ఎవరు, ఏమి అప్పగించుకున్నాడు, ఎవరి కొరకు అప్పగించుకున్నాడు, ఎందుకు అప్పగించుకున్నాడు అనే సంగతులు మనం ధ్యానం చేద్దాం. అప్పగించుకున్నది ఎవరు? దేవుని కుమారుడు అని మనం చదువుతా ఉన్నాం. దేవుని కుమారుడు అప్పగించుకున్నాడు, మనుష్య కుమారుడు కాదు. మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. తర్వాత ఆయన ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు కాదు, అప్పగించబడింది దేవుని కుమారుడు. లేక ఈ లోకంలో ఏదో గొప్పవాడు అప్పగించుకోలేదు. పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ దేవదూతల చేత పొగడబడుచున్నటువంటి వాడు. మరి దూతలు సహితం ఆయన చూడలేక రెండు రెక్కలతో వాటి ముఖాలను కప్పుకుంటూ ఉన్నారు, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని స్తుతిస్తూ ఉన్నారు. అది ఆయన ఉన్నటువంటి స్థితి. అటువంటి కుమారుడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడుని మనం చూస్తాం. ఆయన మరి అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. తర్వాత ఆ అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టికర్త అయినటువంటి వాడు, సమస్త సృష్టిని చేసినటువంటి వాడు ఆయన్నే. మరి అలాంటి దేవుని కుమారుడు అప్పగించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు,
ఆయనలో ఏ కల్మషం లేదు అని పేతురు కూడా రాస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిది మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పగించుకున్నది ఎవరు అంటే మన కొరకు లేక నా కొరకు నీ కొరకు అప్పగించుకున్నది ఎవరంటే దేవుని కుమారుడు. సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని వదిలిపెట్టి ఆయన అప్పగించుకున్నాడని మనం చూస్తాం. ఆయన గురించి హెబ్రీయులకు రాస్తూ కూడా పౌలు ఏమంటాడంటే, నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు అని. అది భూలోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన పొందుకున్నటువంటి సాక్ష్యం. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఇంకా యోహాను సువార్తలో మరొక మాట మనం ఏం చూస్తామంటే, పిలాతు కూడా ముమ్మారు ఏమన్నాడంటే, ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. తీర్పు కొరకై నిలబెట్టారు, ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు, నిందలు మోపుతూ ఉన్నారు. కానీ పిలాతు అంటూ ఉన్నాడు 3 సార్లు ఆ మాట మనకు కనిపిస్తుంది యోహాను సువార్తలో, ఏ దోషము నాకు కనపడలేదు. అటువంటి దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మరణానికి అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం. అది పౌలు తన యొక్క అనుభవం ద్వారా చెబుతున్నటువంటి మాటలు. నా కొరకు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. రెండవది మనం ఆలోచన చేస్తే ఏం అప్పగించుకున్నాడు ఆయన? తనకు తానే అప్పగించుకున్నాడు. తనకు తానే అంటే ఇంకా ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. అసలు ఆ స్థానానికి ఎవరు పనికిరారు కూడా. ఒకవేళ పంపించినా అప్పగించినా ఆ పాప నివారణ చేయడానికి, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలకు బదులుగా ఆ స్థానంలో నిలబడడానికి, జామీన్ ఇవ్వడానికి ఇంకెవరూ సరిపోవడం లేదు. దూతలు ఉన్నారు కానీ వారిని పంపించాలనుకోలేదు ఆయన. తనకు తానే దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన్ను తానే ఆయన శరీరం అప్పగించుకున్నాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అంటాడు. వెంట్రుకలు పెరికి వేయవారికి నా ముఖం నేను దాచుకోలేదు, ఉమ్మి వేయవారికి నా ముఖాన్ని దాచుకోలేదు. నేను అప్పగించుకున్నాడు సంపూర్ణంగా, తనను తానే అప్పగించుకున్నాడు. ఆయన అమూల్యమైనటువంటి రక్తమును కూడా ఇవ్వడానికి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ రక్తము చిందించబడకపోతే, ఆ రక్తము వెలగా మన కొరకు ఇవ్వకపోతే మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ రక్తం పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అది ఆయనది మాత్రమే కనుక ఆయన తన్ను తానే వచ్చి అప్పగించుకున్నాడని మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆయన బలం ఉంది. బలము లేనివాడుగా ఆయన బలాన్ని సైతం ఆ శిలువలో అప్పగించుకున్నాడు. తన ప్రాణముని అప్పగించుకున్నాడని మనం ఒకే మాటలో చెప్పవచ్చు. ఏమాత్రం లెక్క చేసిన వాడు కాదు తన ప్రాణాన్ని. మన కొరకు లేక నా కొరకు నీ కొరకు ఆయన అప్పగించినాడని మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మూడవ లైన్లో మనం చూస్తే, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. తన ప్రాణాన్ని ఆయన ధారపోసాడు అంటే సంపూర్ణంగా ఏమీ ఉంచుకోలేదు. ఆయన ఏమీ ఉంచుకోలేదు. సంపూర్ణంగా మన కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోసాడు అని ఆయన గురించి మనం చదువుతాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ కూడా పౌలు ఏమంటాడంటే, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు అని. అటువంటి భయంకరమైన మరణానికి ఆయన తను తానే అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గెస్సెమనే తోటలో కూడా ప్రార్థించేటప్పుడు ఆయన పలికినటువంటి మాటలు ఏంటంటే, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉంది అంటా ఉన్నాడు. అంతగా తనను తానే అప్పగించుకున్నాడు. ఆయన వచ్చారు, ఆయన వెతుకుంటూ వచ్చారు, ఇదిగో నేనే ఆయన్ను అని తను తానే అప్పగించుకున్నాడు ఆయన. ఇంకొక మాట అంటాడు యోహాను సువార్తలో, ఒక మాట ఏమంటాడు, ఇదిగో నేనే అప్పగించుకుంటూ ఉన్నాను, ఎవరు నా ప్రాణం తీసుకోలేడు కానీ నా అంతటా నేనే అప్పగించుకుంటున్నాను. ఎవరికి అధికారం లేదు ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి. ఆయనంతటా ఆయనే. ఎందుకు? మన కొరకు, నా కొరకు, నీ కొరకు, వ్యక్తిగతంగా నా కొరకు అని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన అప్పగించుకున్నాడు. తనను తానే అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంపూర్ణంగా తన ప్రాణము ధారపోసాడు ఆయన. చివరికి ఆయన సమాప్తమైంది అన్నాడు. సంపూర్ణంగా ముగించాడు తన యొక్క కర్తవ్యాన్ని. అలాగే
ఆయన ఎవరి కొరకు అప్పగించుకున్నాడు అంటే పౌలు అంటాడు నా కొరకు. అది పౌలు యొక్క అనుభవం. నా కొరకు అన్నప్పుడు ఆయన ఎవరో మనం ఆలోచన చేయాలి. ఆయన ఎవరో మనం ఆలోచన చేస్తే పౌలు నువ్వు నేనేంటో కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. నా కొరకు అంటే ఆయన గురించి రాస్తాడు, తిమోతికి రాస్తూ నేను పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. పాపంలో ప్రధాన పాపి నేనే అంటాడు. అది ఆయన యొక్క పూర్వపు స్థితి. అలాంటి నన్ను ఆయన ప్రేమించాడు అని మనం చూస్తాం. అంతేకాదు, ఇందాక ఒక పాటలో పాడుకున్నాం, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వారం, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు, కంపు కొడుతున్నటువంటి జీవితాలు మనవి. అలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు అని ఆయన అంటా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, కీర్తనకాడైనటువంటి దావీదు కూడా అంటాడు, నేను పాపములో పుట్టిన వాళ్ళను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించిన. ఇది మన యొక్క పరిస్థితి. నా పరిస్థితి అదే. నీలో ఏ మంచి లేదు ఆయన ప్రేమించడానికి. అందుకే పౌలు భక్తుడు తన అనుభవం ద్వారా అంటూ ఉన్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? నా కొరకు అని అనుకుంటే మనకు అర్థమవుతుంది మనమేంటో, మన పాత జీవితం ఏంటో, మన మురికి జీవితం ఏంటో, ఆయన సన్నిధికి రాకముందు ఎలాగుంటే ఆయన ప్రేమించాడో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఎంతగా ఆరాధించాలో, ఎంతగా ఘనపరచాలో మనకు అర్థమవుతుంది. ఎవడూ మనం సమీపించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి మంది. కుష్ఠరోగి దగ్గరికైనా వెళ్ళగలరేమో, కానీ మన యొక్క పాప జీవితం దేవునికి దూరంగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవునికి తిరుగుబాటు చేస్తున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు అంటే అది ఎంత గొప్ప ప్రేమ. నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అన్నప్పుడు ఆ మాట మనకు జ్ఞాపకం చేసి, ఎందుకు అప్పగించుకున్నాడు? నన్ను ప్రేమించి తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు అని రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఎప్పుడు వెల్లడిపరిచాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం మంచివారమై ఉండగా కాదు ఆయన ప్రేమ చూపించింది. ఈనాడు లోకంలో ఉండే ప్రేమలన్నీ మనకు తెలుసు, ఎలాంటి స్థితిలో ఉంటే ప్రేమిస్తారు. మనం మంచి స్థితిలో ఉంటే, మన దగ్గర డబ్బు ఉంటే కొన్ని వాటిని బట్టి ప్రేమిస్తారు, కానీ దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ప్రేమ, పరిశుద్ధులైనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు, మహా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, నిజంగా మన స్థితికి వచ్చి మనల్ని ప్రేమించవలసిన అవసరం ఆయనకు లేదు. కానీ మానవులమైన మనం నశించి ఇగో ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటే చూడలేకపోయాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమైన వాళ్ళారా, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. తానే మనల్ని ప్రేమించి అని యోహాను భక్తుడు పత్రికలో రాస్తాడు. మనం ప్రేమించలేదు ఆయన. పోనీ మనం ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాడంటే కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించను. మనం ఇంకా పాపులమై ఉండగానే, భయంకరమైన స్థితిలో మనం ఉండగానే, ఇది మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మనకు అర్థమవుతుంది. ప్రభు సన్నిధికి రాకముందు నా జీవితం ఏంటో, నీ జీవితం ఏంటో ఆలోచన చేస్తే పౌలు చాలా సులువుగా 3 మాటలు చెప్పేశాడు. నేను పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను, నేను ప్రధాన పాపిని. మనం చెప్పగలమా? అసలు అన్నీ కప్పిపుచ్చుకుంటా ఉన్నాం. దౌర్భాగ్యులం మన పాప జీవితము. పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గరికి రాలేనంత పాపాత్మలం మనం. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తాం చూడండి. అసలు ఆయన మనకు మరుగు చేసే మన పాపాలు అని కదా 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును అన్నాడు. మన పాపాలు మరుగు చేసే దేవుణ్ణి, అయినా కూడా మన కోసం దిగి వచ్చాడు ఆయన. అయినా మనల్ని ప్రేమించాడు ఆయన. అటువంటి భయంకరమైన పాపములు ఆయన చూడడానికి చేత కాదు, అటువంటి పరిశుద్ధుడు ఆయన. కానీ మనల్ని ఆయన ప్రేమించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాస్తూ అదేంటో, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన తన మహాప్రేమ చేత అని మనం చూస్తాం. అక్కడ ఆ ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ. అది ఆ ప్రేమను వర్ణించలేదు. ఎందుకు అంటే మన నుంచి ఎలాంటి ప్రయోజనం ఆయనకు లేదు.
పోనీ మనలో ఏ మంచి లేదు, దేనికి పనికిరాం, కానీ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనల్ని ప్రేమించాడు. ఆయన తీసుకుపోయి ఎక్కడ కూర్చున్నబెట్టుకున్నాడు? తనతో కూడా కూర్చున్నబెట్టుకున్నాడు. శుద్ధి చేసి పరిమళ వాసనగా చేసి తనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడని మనం చూస్తాం. ఎంత ప్రేమ అండి! ఈనాడు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మరి రోడ్లలో చాలా భయంకరంగా ఉన్నటువంటి వారిని తీసుకొని పోతూ ఉన్నారు, శుభ్రం చేసి అని మనం చూపిస్తారు. కానీ మన దేవుడు, కానీ వాళ్ళైనా ప్రకటన చేయించుకుంటూ ఉన్నారు, ఏదో ఆశించేస్తామో మనకు తెలియదు. కానీ మనము అంతకంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారం. పోనీ దగ్గరికి వస్తూ ఉంటే దగ్గరికి చేర్చిన వాళ్ళం కాదు మనం. ఎన్నోసార్లు మన సమీపానికి సువార్త అందించాడు ఆయన. ఎన్నిసార్లు త్రోసిపుచ్చామో తెలియదు. దినమెల్లా చేతులు చాపి పిలిచినట్టుగా ఎన్నో మార్లు మన దగ్గరికి సువార్తను పంపించి మనము లోబడే వరకు ఆయన వేచి మన కొరకు సువార్తను పంపించాడు. అంతగా మనల్ని ప్రేమించి తన హక్కును చేర్చుకున్నాడు. మనల్ని తీసుకొని వెళ్ళి తనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆయనతో కూడా మనల్ని ఆయన కూర్చుండబెట్టు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. ప్రియమైన వాళ్ళారా, దేవుని కుమారుడు నన్ను ప్రేమించి మన కొరకు, నా కొరకు తను తానే అప్పగించుకున్నాడు. మరి మన స్పందన ఏమిటి? ఆయన దేవుని కుమారుడు, మనం దేనికి పనికిరాం. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మరి మన స్పందన ఏంటి? మనమేం చేయగలుగుతా ఉన్నాం? ఎలాగైనా ఆరాధించగలుగుతా ఉన్నాం? నువ్వు నేను ఆరాధించే ఆరాధనను బట్టి ఆయన సంతోషించగలడా? ఆయన ప్రేమ ముందు తూగుతూ ఉందా మన ఆరాధన? చాలాసార్లు ఎలా ఉంటుందంటే, మనం ఆరాధించి వెళ్ళిపోతూ ఉన్నాం అంతేగాని, ఆనాడు హేబెలు ఆరాధించాడు, కయ్యను ఆరాధించాడు, కానీ కయ్యను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు మనం చూస్తాం. మరి మన ఆరాధనలు కూడా ఆయన లక్ష్య పెడుతున్నాడో తెలియదు. మనం మాత్రం ఆరాధించి వెళ్ళిపోతూ ఉన్నాం, మన స్తుతులు చెల్లించి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రేమైన వల్లారా, ఆయన మరి దాన్ని లక్ష్య పెట్టే విధంగా, ఆయన అంగీకరించే విధంగా, ఆయన ఆగ్రహించే విధంగా ఆరాధించగలుగుతూ ఉన్నామా? దేవుని కుమారుడు నీ కొరకు, నా కొరకు మనల్ని ప్రేమించి దిగి వచ్చి తను తానే అప్పగించుకున్నాడు. అలాంటి ఆ కుమారుని విషయంలో మన స్పందన ఏంటి? ఎలాగ ఆరాధిస్తా ఉన్నాం? పరీక్షించుకుంటూ ఉన్నామా? మన హృదయాలను శుద్ధి చేసుకొని యథార్థమైనటువంటి హృదయాలతో ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతూ ఉన్నామా? కల్మషం లేని హృదయాలతో ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నామా? మనం ఆరాధిస్తుండగా ఆయన మన మధ్యలో చేరి మన మధ్యలో ఉంటూ ఉండగా మన ఆరాధనను ఆగ్రహించడానికి కానీ ఇష్టపడుతూ ఉన్నాడా? ఆలోచన చేసుకున్నాం. అలాంటి ఆరాధన మనం చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.